బి సిద్ధు, పీడీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. రేపు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ప్రధానంగా నీటు నెట్ ఎంట్రన్స్ టెస్టులో జరిగిన అవినీతి అక్రమాల మీద దర్యాప్తు చేయాలని, అదేవిధంగా నీటు నెట్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్న ఎన్టీఏ ఏదైతే ఎగ్జామ్ నిర్వహిస్తుందో అదంతా కూడా కుంభకోణాల సంస్థ, ఆ సంస్థను తక్షణమే రద్దు చేయాలని, అదేవిధంగా నీటు నెట్లో అవినీతి అక్రమాల మీద జరుగుతున్న విధానాలు చూసి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు 6 చనిపోయారు. ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతున్నాం. అదేవిధంగా మరి రాష్ట్రంలో విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ రంగంలో విపరీతమైన ఫీజులు పెరిగిపోయినాయి, ఫీజులు తగ్గించాలని, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత నిర్మించుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలో విద్యార్థుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి విద్యార్థి సంఘాల నాయకుల మీద దేశద్రోహ కేసులు నమోదు చేస్తున్నారు. ఆ కేసులన్నీ కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రేపు విద్యా సంస్థల బంద్ జరుగుతుంది. ఈ విద్యా సంస్థల బంద్కి మొత్తం ఈ మండపేట పట్టణంలోన విద్యా సంస్థలు, కార్పొరేట్, ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బంద్లో పాటించాలని, మాకు సహకారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.